అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. టేస్టీగా ఉండేవి ఈజీగా కావు, ఈజీగా ఉంటే టేస్టీగా ఉండవు, ఈజీగా టేస్టీగా ఉంటే హెల్దీగా ఉండవు. మరి ఇలాంటి సందేహాలకి సమాధానం చెప్పేస్తూ ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు స్టార్ట్ చేసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు కూడా ఒక మంచి వెరైటీ రెసిపీ కోరుకుంటూ మెయిల్ వచ్చింది మనకి. సో అదేంటో చూద్దాం. సరే, మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు నిజామాబాద్ నుంచి. ఓకే. జనరల్ గా మనకి పలావుల్లో చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఈవిడ వెరైటీగా నట్స్ తో పలావ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో నట్స్ తో ఓకే బాగుంటుంది. సో అంటే నట్స్ కొంచెం గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి. సో వీటితో పాటుగా కొంచెం సోయా మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. దానికి కూడా కొద్దిగా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసి మనము పలావ్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఈ డిష్ ఏంటంటే కొంచెం రిచ్ గా ఉంటుంది. అదే ఏదైనా మంచి అకేషన్స్ లో మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్ అండి. ఓకే ఓకే. మరి సోయా నట్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సోయా నట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, అక్రూట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సోయా నట్ పలావ్. ఎస్, వినడానికి బాగుంది. నట్ నట్. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం. జస్ట్ కొంచెం మనం ఆ టెంపరింగ్ అది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో జనరల్ గా పలావుల్లో మనకి జీడిపప్పు ఒకటే కనిపిస్తుంది ఎక్కువగా, అది కూడా నానబెట్టింది వేసుకుంటూ ఉంటారు అంటే ఉడికించేసేటప్పుడు అలాగా ఎసట్లో. అవునండి, బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం మనకు నేను ఇక్కడ దీంతో పాటుగా వేయించేస్తున్నాను మసాలా దినుసులతో పాటుగా. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వాటికి బాగా పట్టేస్తాయి. సో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, సో వీటితో పాటుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో పలావ్ కాబట్టి మనము చక్కగా అన్నీ కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, లేకపోతే మసాలా పౌడర్ ఏదైనా గ్రైండ్ చేసుకుంటే అది కానివ్వండి, అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే మనకి ఆ స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా. మన ఇంట్లో కంటే మన పక్కింట్లో ముందుగా తెలిసిపోతుంది పలావ్ అంటున్నారు చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే. సో ఈ ఆనియన్ వేగేటప్పుడే సో మనం నట్స్ కూడా తీసుకున్నాం కదా. అవును. సో బాదం, అలాగే అక్రూట్స్, ఓకే, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు. ఓకే. సో అన్నీ కూడా కొంచెం పెద్ద నట్స్ అయితే మనకి బాగుంటుందండి, ఎందుకంటే రైస్ ఐటెంలో కదా. మరి ఆ చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి ఏమైనా, అలాంటివి అన్ని కూడా అవాయిడ్ చేసి. దీంట్లో అంటే పీనట్స్ కొంచెం వాడట్లేదు, దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పల్లీలు. సో అవి వదిలేసి మిగతా అన్ని కూడా మనం ఇక్కడ వాడుతున్నాం. సో అక్రూట్ లాంటి వాటికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇట్లా మసాలా అది పడితే దానికి కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. బయట అయితే మనం అక్రూట్ని ఎక్కువ తినలేము కదా, అంటే 2-3 తింటేనే మనకి టేస్ట్ అంటే అంతగా నచ్చదు. దానికి తాలూకు పోషక విలువలు కానివ్వండి బాగుంటాయి, ఎక్కువ తినలేరు అసలు. బ్రెయిన్ బాగా పెరుగుతుంది అనమాట. తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా అక్రూట్ తింటే ఇక్కడ అంతా గుజ్జొస్తుంది, అది మనకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం వేద్దాం రాజుగారు? సో కొంచెం వేగాలండి. అవునా? సో రాజుగారు మేము ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఎసిడిటీతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం 2 బాదం పులుకులు చొప్పున తింటూ ఉన్నట్లయితే ఎసిడిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? ఓకేనండి. సో ఇవి వేగిపోయాయి కదా. సో ఇక్కడ మీల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసేసాను. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
సో మీడియం సైజ్ అయితే బాగుంటాయి మనకి. ఎస్ అండి. మరి పెద్దగా ఉన్న బాగోవు, మరి చిన్న చిన్నవి అయితే కలిసిపోతాయి కాబట్టి ఈ సైజ్ ఓకే. కొద్దిగా ఉప్పు. సో అలాగే ఏంటంటే మనం నట్స్ తీసుకున్నాం కదా, వాటికి సైజుకి సరిపడా మీల్ మేకర్ తీసుకోవాలి. సో దీంట్లోనే కొద్దిగా పెరుగు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే పుదీనా అండి. సో రాజుగారు ఇప్పుడు మనం ఎసరు వేసుకోవాలంటే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో వేసేసుకొని నానబెట్టిన బియ్యం మనం దీంట్లో యాడ్ చేసి ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఓకే. సో రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనం మామూలు రైస్తో చేసేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బాస్మతి బియ్యంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది, పుట్టనంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో ఇదంతా బాగా కలిపేసి కాస్త మనకి ఈ రైస్ కూడా మగ్గితే సో రెడీ అండి. సో యాక్చువల్గా ఇలాంటివి తినేటప్పుడు మనం చక్కగా దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ఉట్టి తినేసేసి కొద్దిగా రైతా లాంటిది ఏదైనా తీసుకుంటే బాగానే ఉంటుంది. గ్రేవీ లాంటివి ఏం అక్కర్లేదు. సో దీంట్లో అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి. కానీ కొంతమందికి అది గ్రేవీ వేసుకుంటేనే తిన్న ఫీల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ప్లెయిన్ గ్రేవీ, సో మిర్చి కసాలని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. మనం కంపల్సరీ బిర్యానీ చేసుకుంటే ఎలాగో రైతా కూర ఉన్నా లేకపోయినా రైతా అయితే కంపల్సరీ ఉంటుంది కదా రాజుగారు. అది సరిపోతుంది. అది సరిపోతుంది. అంటే కాస్త ఉట్టిది తినేసేసి తర్వాత రైతా వేసుకుంటే ఫుల్ మీల్ ఫినిష్ అనమాట. ఓకే, సో రెడీ అండి. సో ఇక్కడ అన్న ఉడికించింది కలుపుకునే ప్రాసెస్ చూపించారు కదా రాజుగారు. సో ఎసరు వేసుకోవాలంటే మనము మీల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్ బియ్యం వేసి అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బాగుంది రాజుగారు చూడడానికి మాత్రం. ఎస్ అండి, ఫుల్ నట్స్ కనిపిస్తూ. ఓకే, సో పైన కొద్దిగా పుదీనా. ఓకే, సోయా నట్స్ పలావ్ రెడీ అండి. వావ్. ఓకే, సో మరి వేడివేడిగా సోయా నట్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా నట్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బాదం పప్పు, అక్రూట్, జీడిపప్పు, పిస్తా వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, ఉప్పు, పెరుగు, గరం మసాలా, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా నట్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. సో ఆ నట్స్ తాలూకు ఫ్లేవర్స్ మొత్తం బాగా తెలుసు, అంటే బాగా వేయించుకున్నాం కదండి. అవును, అంటే మనకి పలావ్ టేస్ట్ అనేది బాగుంది. ఈ నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవటం మూలన ఏంటంటే వీటికి ఆ మసాలా ఏదైతే మనం యాడ్ చేసామో అవన్నీ నట్స్కి బాగా పట్టేసాయి. ఎస్, అండ్ మధ్య మధ్యలో ఈ సోయా కూడా ఉంది, సాఫ్ట్గా తగులుతూ టేస్టీగా ఉంది రాజు గారు. సో రైతా సరిపోతుంది. అవును, ఏమీ అక్కర్లేదు ఇంకా. సో చూసారు కదండి, నట్స్ ఇంకా సోయా కాంబినేషన్లో వెరైటీగా ఉంది పలావ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. చిక్కటి పెరుగులో కొద్దిగా పసుపు, 2-3 చుక్కలు కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి మీ ఫేస్ అందంగా కనిపిస్తుంది. స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో ఈ రోజు మన షెఫ్ రాజు గారు ఒక మంచి స్వీట్ మనకు చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి అదేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు మంచి స్వీట్ గా ఏం చేస్తున్నారు ఈ రోజు? లడ్డు. లడ్డువా? లడ్డు మామూలే, అంత మామూలు లడ్డు కాదు. సో రవ్వ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం, స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో దాంట్లో ఇంకొంచెం రిచ్ గా నేను కాజు కూడా యాడ్ చేస్తాను. నాకు రవ్వ లడ్డు ఇష్టం. రవ్వ కాజు లడ్డు. రవ్వ కాజు లడ్డు అంటే కాజు ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది దీంట్లో. అవునండి. ఓకే,
ఓకే, మరి రవ్వ కాజు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రవ్వ కాజు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 కప్పులు, జీడిపప్పు పొడి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ సో ఇక్కడ ఏంటంటే మనం జీడిపప్పు ముక్కలు సో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కాబట్టి ముందుగా అవి వేయించేసుకుందాం. సో జీడిపప్పు కొన్ని ముక్కల్లాగా కొన్ని పౌడర్ లాగా వేస్తున్నామా? అవునండి. ఓకే, ముక్కలేమో అక్కడక్కడ తగులుతాయి, పొడేమో మనకి లడ్డూలో అంతా కలిసి టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ముందుగా నెయ్యి వేసుకుని, సో రవ్వ లడ్డులో కూడా మనం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తున్నాం అనమాట. yes, అంటే జనరల్ గా రవ్వ లడ్డు అనగానే మనకి జీడిపప్పు కిస్మిస్ అలా ముక్కలు వేస్తూ ఉంటారు, దాంట్లో కలిపేస్తారు, లేదంటే లడ్డు చుట్టాక జస్ట్ అలా పైన పెడుతూ ఉంటారు. అది మనం తిన్నప్పుడు జస్ట్ ఆ ఒక్క బయటికే తెలుస్తుంది, తర్వాత అంతా మామూలు రవ్వ టేస్టే. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు. సో ఇక్కడ మాత్రం మనకి ఈ లడ్డూల్లో స్పెషాలిటీ ఏంటి అంటే రవ్వతో పాటు మనం జీడిపప్పు పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి తింటున్నంతసేపు కూడా ఆ జీడిపప్పు టేస్ట్ బాగా ఎక్కువ తెలుస్తుంది అనమాట. అదే ఆ వెరైటీ. ఎస్, ఓకే. సో జీడిపప్పు మనకు వేగిపోయింది, సో ఫాస్ట్గా వేగిపోయింది. సో దీంట్లోనే రవ్వ అండి. సో రవ్వ కూడా బాగా వేగితే మనకు ఆ కమ్మటి వాసన అనేది బాగా వస్తుంది. సరే రాజు గారు, మీరు వేయించుతుండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చలికాలంలో చర్మం పొడిబారినట్లవుతుంది. అలాంటప్పుడు శాండల్వుడ్ ఆయిల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకుని బాడీకి మసాజ్ చేసుకుని స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మన చర్మం మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, రవ్వ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో తర్వాత ఏంటి రాజు గారు? సో ఇక్కడ జీడిపప్పు, సో దీన్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆ వేడి అనేది తగిలితే సరిపోతుంది. సో మనం జీడిపప్పు రవ్వ లడ్డు అనుకున్నాం కాబట్టి జీడిపప్పు క్వాంటిటీ కూడా జీడిపప్పు పౌడర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసాను. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకొక ప్యాన్ కూడా పెట్టేసుకుని కొంచెం నెయ్యి కరిగిచ్చేస్తున్నాం. ఓకే, సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి రవ్వ, సో దాంట్లో పంచదార, అలాగే యాలకుల పొడి, ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుని సో తర్వాత కరిగించిన నెయ్యి. సో జనరల్గా మనము ఈ రవ్వ లడ్డు కానీ సున్నుండ కానీ ఇవన్నీ కూడా నేతితో కానీ లేదంటే పాలతో కూడా కలుపుకుంటూ ఉంటాం కదా. సో అలాగా మనకు వచ్చే రకంగా చూసుకొని, సో నెయ్యి ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. సో చుట్టుకునేప్పుడు మనం కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాం. సో కొద్దిగా పాలు. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సి అన్ని. సో దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనకు ఆ జీడిపప్పు తాలూకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో చూడడానికి ఏంటంటే మనకి మామూలు రవ్వ లడ్డులానే ఉన్నాయి, కానీ మనకి అందులో ఆ జీడిపప్పు పొడి ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఆ జీడిపప్పు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో రవ్వ కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం చుట్టేసుకుంటే మనకి లడ్డు బాగా వస్తుంది. ఎస్ అండి.
మరి కొద్దిగా ఆరిపోయిందంటే మళ్ళీ డ్రైగా అయిపోతుంది కాబట్టి చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో కాస్త ఆ వేడి మీదే కొంచెం నెయ్యి అది కరిగించి వేసేసుకుని లైట్గా పాలు పోసుకుని కలిపేసుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో రెడీ. ఎన్ని కావాల్సి అన్ని చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, వావ్. ఆ జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేశారు కదా, అవి కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. నైస్. సో లడ్డు రెడీ. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? బీట్రూట్ రోజ్. వావ్. సో అందరికి ఫేవరెట్ కార్వింగ్ ఇది. సో బాగా చూడండి, ఎందుకంటే మిస్ అయిపోతూ ఉంటారు కదా మధ్య మధ్యలో, అంటే మర్చిపోతూ ఉంటారు ఒక స్టెప్ తర్వాత ఏంటనేది. ఇలా 2-3 సార్లు చూస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. చేయండి రాజు గారు. సో ఫస్ట్ బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పెటల్స్కి ప్లేస్ రెడీ చేస్తున్నాను. సో నెక్స్ట్ పెటల్స్. అంత ముక్క తీసేయాలా రాజుగారు దానికి? అవునండి. సో అంటే లోపల నుంచి విచ్చుకున్నట్టుగా మనం చూపిస్తున్నాం. ఓహో. ఓకే, 4 పెటల్స్. నెక్స్ట్ ఈ పెటల్స్ కిందగా చేస్తున్నాం. సో అంటే పెటల్స్ కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. కొంచెం పెద్ద పెటల్స్ వేశారు కదా. ఎస్ అండి. పెద్ద పెటల్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇలా పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో రావాలి. దీని మధ్యలోంచి తీసుకొని దీని మధ్యలో ఎండ్ చేస్తున్నాం. సో అలా ప్రతి ఒక్క పెటల్ కూడా ఇన్ బిట్వీన్ రావాలి. సో స్కిన్ దాని అంతటా అదే పోతుంది కదా. ఎస్ అండి. సో మళ్ళీ ఈ 2 పెటల్స్ మధ్యలో ఓకే. సో 3 రోస్ ఏంటంటే సేమ్ సైజులో ఉంటాయండి పెటల్స్. సో దాని తర్వాత తగ్గుకుంటూ వెళ్ళాలి. సో సైజ్ అనేది హైట్ తగ్గుతుంది. సో దట్ ఏంటంటే మనకి ఎండింగ్లో కొంచెం ఆ ఫ్లవర్ ముడుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొంచెం చిన్నగా వస్తుంది. రాజుగారు వైట్ గ్లోవ్స్ వేసుకొని బీట్రూట్ కార్వింగ్ చేస్తే ఏదో క్రైమ్ చేసినట్టు ఉందా చేయి చూస్తుంటే. ఓకే, ఎందుకంటే బీట్రూట్ కలర్ డార్క్ గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి కలర్ మన చేతికి అవుతుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. ఓకే ఓకే, వావ్, నైస్. వావ్, బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి లడ్డూలు రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు రవ్వ కాజు లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ కాజు లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేగాక జీడిపప్పు పొడి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ కాజు లడ్డు రెడీ. లడ్డు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. తీసుకోండి రాజు గారు. దీంట్లో జీడిపప్పు టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం టెక్స్చర్ కూడా కొద్దిగా సాఫ్ట్ గా ఉంది. అంటే జనరల్ గా మనకి రవ్వ లడ్డు ఎక్కువ అదే బరగ్గానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఆ పౌడర్ కూడా ఎక్కువగానే కలిపాం కదండి జీడిపప్పుది. సో కాబట్టి కొంచెం ఆ సాఫ్ట్నెస్ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అవునండి, కమ్మగా లడ్డు. అంటే జనరల్ గా మనము లడ్డు తింటే ఎప్పుడు స్వీట్ గానే తెలుస్తుంది, పెద్ద టేస్ట్ అంటే కొంచెం ఆ జీడిపప్పు అంటే కొంచెం ముక్కలు కూడా మనం వేయించుకున్న మధ్య మధ్యలో తగులుతున్నాయి. ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో కమ్మగా ఉంది రవ్వ లడ్డు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇలా జీడిపప్పు పొడి యాడ్ చేసుకుని రవ్వ లడ్డు చేసుకోవటం ఐడియా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నెయిల్ పాలిష్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ బాటిల్లో అప్పుడప్పుడు 4 చుక్కలు ఎసిటోన్ వేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే నెయిల్ పాలిష్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా?
ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటి? రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నగర్. షాపూర్ నగర్. ఓకే. హాయ్. హాయ్, మీ పేరేంటి? శ్వేత, మీరు ఎక్కడి నుంచి? సనత్ నగర్. సనత్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అత్తా కోడళ్ళ. సో ఎలా అత్తా కోడళ్ళు మీ ఇద్దరు? మా బ్రదర్ వాళ్ళ పాప. ఓ మీరు మేనత్తా? యా, ఓకే, నైస్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? యా, రైట్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏదైతే ఐటమ్ వస్తుందో దాంతో మెయిన్ బేస్ చేసుకొని మీరు వంట చేయాలి. తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్. యా. సో ఈరోజు మీకు ఏమిటి అంటే అరటికాయ. అరటికాయ ఇష్టమేనా? ఓకే. ఓకే, చాలా డిసప్పాయింట్ అయ్యారు అరటికాయని చూసి. మీకు? సరే, అరటికాయ చూసి అట్లా డిసప్పాయింట్ అవ్వకూడదు. అరటికాయ ఎంత మంచిది తెలుసా? ఆరోగ్యానికి చాలా మంచిది, తెలుసు కదా. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయాలంటే బాగా ఆలోచించి అరటికాయతో ఏదైతే వెరైటీస్ చేస్తే ఇట్లా మీలాగా అరటికాయని అని మొహం పెడతారో వాళ్ళు కూడా చూసి తినేలాగా చేయాలన్నమాట. ఓకేనా? ఆలోచించండి. సో ఇక్కడ నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఆన్ చేసిన తర్వాత మీరు థింక్ చేసి నాకు చెప్పినప్పుడు ఇది ఆఫ్ చేస్తాను. అప్పుడు ఎవరైతే ఫస్ట్ రెసిపీ చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో ఆన్ అయింది. మీరు ఆలోచించండి. అరటికాయతో మంచి టేస్టీగా ఉండాలి, వెరైటీగా ఉండాలి. అరటికాయతో కూర, అరటికాయతో పులుసు, అరటికాయతో వేపుడు, అరటికాయతో పచ్చడి చేసుకోరు. తెలీదు నాకు. చెప్పండి, టైం అయిపోతుంది. బజ్జీ పులుసు. అరటికాయ బజ్జీ పులుసా? సో రమగారు 48 seconds లో చెప్పారు. అరటికాయతో ఆలోచించడానికి ఇంత టైం పట్టింది మీకు. ఏం పర్వాలేదు. సో అరటికాయ బజ్జీ పులుసా? ఓకే, మరి అరటి బజ్జీ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి బజ్జీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో రమ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ మనం బజ్జీలు వేసుకోవాలి కదా. అవునండి. ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లవర్, కొంచెం ఈటింగ్ సోడా, తినే సోడా. ఇప్పుడు మనకి బజ్జీలకి పిండి సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం కారం, ఓకే, పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం లేదా? మొహమాటంగా చెప్పారు. సరిపడా కలుపుకోవాలండి. పెట్టండి, పర్లేదు. కొంచెం నీళ్ళు కావాలా? కొన్ని వాటర్. నేను పోస్తాను. ఓకేనా? ఓకే అండి. అరటికాయ ఎందుకు ఇష్టం లేదు మీకు? ఇష్టమే, కాకపోతే నార్మల్గా అంతే. ఓ, ఇష్టం లేదు. అంతే. అప్పుడప్పుడు తింటుంటారు. ఓకే. మళ్ళీ కొంచెం హెల్త్ కూడా లావ్ అవుతారు అని అంటారు కదా. అరటికాయకా? అంటారు కదా. అవునా? నాకు తెలియదు. నాకు కూడా తెలియదు. నేను అన్ని తింటాను కానీ ఇలాగే ఉన్నాను కదా, అందుకని నాకు తెలియదు. లావుగా అయిన వాళ్ళని ఎవరినైనా అడిగి తెలుసుకుందాం ఈసారి. లేకపోతే మన అరుణ గారిని అడిగి తెలుసుకుందాం తర్వాత. ఓకే. ఇప్పుడు ఏంటి అది? ఇందులో అరటికాయలు ఉడికించారా? లేదు లేదు, నార్మల్ పచ్చివే. ఇవి ఇందులో వేసేసుకోవాలండి. సో కొంచెం పొడవుగా కట్ చేశారు. పొడుగా కట్ చేసి దీనికి లైట్ గా అంటించాలి. ఎక్కువ వద్దు, ఎక్కువ పిండి ఉండకూడదు. వద్దు, లైట్ గా. ఓకే. సో ఎక్కువ పిండి ఉంటే మళ్ళీ ఆ పిండి పిండి టేస్ట్ పిండి పిండి టేస్ట్ ఉంటుంది. లైట్ గా ఓకే, ఇట్లా తగిలిచ్చినట్టు అంతే.
సో అరటికాయ ముక్కలు అంటే టోటల్ గా పచ్చి ముక్కలు వేస్తాం కదా, పర్వాలేదా? అంటే ఏం కాదండి, డీప్ ఫ్రై కాబట్టి ఉడికిపోతుంది. ఓకే, పోన్లేండి కొద్దిగా పిండి ఉండనిద్దాం, మరి అంత ఉంటే అది ఇంక లావ్ అయిపోతుంది. లావ్ అయిపోతుందా? అరటికాయ లావ్ అవ్వకుండా సన్నగా ఉండాలంటే అరటికాయ పిండి ఎక్కువ అంటకూడదు, ఓకేనా? అలా అని కాదు, మీకు శనగపిండి ఇష్టం లేదా? అన్ని ఇష్టమే, కాకపోతే అరటికాయ మాత్రం ఇష్టం లేదు, అన్ని నార్మల్ గా అన్ని నార్మల్ గా. ఎక్కువ ఏది ఇష్టం? ఎక్కువ అంటే ఫ్రూట్స్ ఇష్టం. ఫ్రూట్సా? నేను వెజిటేరియన్ అనగానే నాకు ఫిష్ అనిపించింది. ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టమా? ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం, అందులో మ్యాంగో అంటే చాలా ఇష్టం. అయ్యో పాపం, సీజనల్ గానే దొరికే ఫ్రూట్ ఇష్టం మీకు. మ్యాంగో కాకుండా? మ్యాంగో కాకుండా అంటే ఇంకా అన్ని ఫ్రూట్స్ ఇష్టం నార్మల్ గా, ఎక్కువ అంటే మ్యాంగో. ఎక్కువ మ్యాంగో ఇష్టం. ఇప్పుడు మనకి ఈ బజ్జీలు ఇంకొంచెం వేగాలి కదా? వేగాలి, బ్రౌనిష్ కలర్ కావాలి. ఈలోగా మనము స్టార్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, సో దీనికి పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. ఓకే, తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఓకే, తర్వాత ఆనియన్స్, కరివేపాకు ఏం అక్కర్లేదా? వేస్తాం. తర్వాత వేస్తారా చిటపట్లాడకుండా? మీరు కొంచెం ఈ బజ్జీలు చూస్తుండండి. తర్వాత కరివేపాకు. ఓకే, మీకు అరటికాయ ఇది ఒకటే వంట వచ్చండి? అంటే అరటికాయ వేపుడు చేస్తాం, అవి రెగ్యులర్ గా కాబట్టి ఇది కొద్దిగా వెరైటీ అని ఇప్పుడు ఇది చేస్తున్నారు. అవునండి. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత పులుసు పోసుకో వేయండి. కొన్ని వాటర్ ఇందులో వేయనా? వేయండి చాలు. కొంచెం పసుపు వేయండి. దీంట్లో ఇంకా మనకు నీళ్ళు అక్కర్లేదా? కొన్ని తర్వాత యాడ్ చేసుకుందాం, చూసి యాడ్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ పలచగా అయిపోతుంది. అవును. పసుపు, కొంచెం ఉప్పు, ఓకే, దీనికి సరిపడా. దాంట్లో బజ్జీలో వేసాం కదా, దీనికి సరిపడా వేసుకో. ఓకే, తర్వాత వచ్చేసి కారం, ఇది నువ్వుల పొడి. ఓకే, కొంచెం చిక్కదనానికి కొంచెం కాజు ఫ్రై పౌడర్. ఓకే, ఇది కమ్మదనం రావడం. తర్వాత కొంచెం కారం సరిపడేంత. ఓకే, ఆ బజ్జీల సంగతి ఏంటో చూడండి. తీసేయండి, అయిపోయింది. చేత తీసేయండి, ఆ ప్లేట్లో పెట్టేయండి. కొన్ని వాటర్ ఇందులో వేయాలి. ఓకేనా? ఓకే, హై పెట్టినా పెట్టు. కొంచెం ఇది ఉడికాక అవి ఇందులో వేసుకోవాలి. ఇంకా అప్పుడు అయిపోయినట్టే. అయిపోయింది. బాగుంది. సో మామూలుగా మనం ముక్కలతో పులుసులు చేసుకుంటూ ఉంటాం, ఇలా బజ్జీతో పులుసు బాగుంది వెరైటీగా. ఇది మీరే ట్రై చేశారా, ఎవరైనా నేర్పించారా మీకు? ట్రై చేసామండి. సో ఇప్పుడు వేద్దామా? ఇప్పుడు బజ్జీలు వేయాలి, సరిపడాన్ని వేసుకుందాము. సన్న బజ్జీలు వేయండి. అదే, మీకు అన్ని సన్నగా ఉండేవి ఇష్టం అనుకుంటా. అయ్యో అలా లేదా? ఇది వేద్దామా? ఇది నాకు నచ్చింది. ఓకే, ఇది కూడా అలాగే ఉంది. సో రమ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ మేకర్ అండి. హోమ్ మేకర్. మీ వారు ఏం చేస్తుంటారండి? బిజినెస్ మీది? ఏం పేరు మీ వారి పేరు? శ్రీహరి. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ముగ్గురు. ఏం చదువుతున్నారు? ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంత పెద్ద పిల్ల ఉందా? ఒకరు 9th క్లాస్, ఇంకో బాబు 4th క్లాస్. 4th క్లాస్. వీళ్ళ ముగ్గురు పేర్లేంటి? అనుష, ఐశ్వర్య, కృష్ణ. ఓ, మిమ్మల్ని చూస్తే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టు ఉన్నారు. బాగా మెయింటైన్ చేస్తున్నారండి మీరు.
చూసారా నేను పొరపాటు ఫస్ట్ అత్తయ్య కోడలు అనగానే ఈవెన పుసుక్కుని అత్తయ్య అనేసి ఇవి ఎంత ఫీల్ అయిందో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఏమైంది? అయిపోయిందండి, బంద్ చేసేయండి ఇంకా. ఆ శనగపిండి ఏమిటో ఎక్కువ చక్కగా ఇవంతా బాగా పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు బౌల్లోకి తీద్దామా? కొంచెం కొత్తిమీరతో గార్నిష్. చేయండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి. టెన్షన్. టెన్షన్ పడకండి. ఇప్పుడు అందులో కారం తక్కువైనా పచ్చిమిర్చిలు పచ్చి పెడుతున్నారు కదా, దాని కారం దానికి పట్టేస్తుంది. సరిపడా ఉందనుకోండి ఎక్కువ అవుద్ది. సరిపడా ఉంది. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే అండి, రెడీ అండి. Ready? అరటికాయ బజ్జీ పులుసు రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా అరటి బజ్జీ పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి బజ్జీ పులుసు తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, వంట సోడా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అరటికాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు, నువ్వుల పొడి, జీడిపప్పు పొడి, కారం వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటికాయ బజ్జీలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి బజ్జీ పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. రసం పిండేసిన నిమ్మ చెక్కల్ని పారేయకుండా వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలస్నానం చేసేటప్పుడు వాడుకున్నట్లయితే తలలో ఉన్న చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఓకే అండి, మరి అరటికాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శ్వేత, రెడీయా మీరు? సో బాగా ఆలోచించారు అప్పటి నుంచి. లేదండి, మరి ఏం చేస్తారు? ఫ్రై, నువ్వుల పుట్టి ఫ్రైయా? నువ్వుల వేపుడు. నువ్వుల వేపుడా? అరటి నువ్వుల వేపుడు. ఓకే ఓకే, మరి అరటి నువ్వుల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్వేత, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం వేడెక్కాక పోపు దినుసులు. ఓకే. మొత్తం మీ ఇంట్లో అందరు చిన్నగానే మాట్లాడతారా? లేదండి, అందరు చాలా పెద్దగా మాట్లాడతారా? చాలా పెద్దగా మాట్లాడు. మరి ఇక్కడ ఎందుకు మాత్రం ఇద్దరు ఆవిడ అలాగే మాట్లాడింది పాపం? నన్ను చూసి ఏమైనా భయపడుతున్నారా? కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా అరటికాయ ముక్కలు వేసి. ఇవేంటి ఉడికించారా? లేదండి, పచ్చివే. వేయండి. పచ్చి ముక్కలు బాగానే ఫాస్ట్గా వేగుతాయా? అండి, వేగుతాయి. చిమ్ములు వేగుతాయా? ఓకే మూత పెట్టేస్తారండి కొద్దిసేపు, ఒక 2 minutes. అంటే నాకు తెలిసి వేపుళ్ళు అన్నీ కూడా ఎప్పుడు ఫాస్ట్గా అయిపోతాయని, మరి అరటికాయని కూడా ఉడికించేసి పోపు పెట్టేస్తారు కదా, సో అలాగే మీరు కూడా ఉడికించారేమో. అలా ఉడికిచ్చేస్తే తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్. కొద్దిగా ఎక్కువ టైం వంట చేయాలనిపించి ఇలా చేస్తారు. సో అరటికాయ ముక్కలు చిన్నగానే కట్ చేశారు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. మీకెందుకు అరటికాయ ఇష్టం లేదు? తినరు, చిన్నప్పటి నుంచి తినలేదు కదా? మీ మమ్మీ కొట్టి పెట్టలేదా? పెట్టలేదా? మీ ఇంట్లో వాళ్ళైనా తింటారా? తింటారు. అంటే మీరు చేస్తేనే కదా వాళ్ళు తినేది, మనం చేయకపోతే ఎలా తింటారు? వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. మీరేం చేస్తూ ఉంటారు జనరల్ గా? ఏం లేదు, హోమ్ మేకర్. మీ వారేంటి? బిజినెస్. ఆయన కూడా బిజినెస్. పేరేంటి? వీరభద్ర. మీకు పిల్లలు ఉన్నారా? అండి, 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుతున్నారు ఏంటి? పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు యూకేజీ. పేర్లు? వీరియన్, శ్రీకర్. సో ఇట్లా ఫ్రైలు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా? చాలా. యాక్చువల్గా అరటికాయ వేపుడు చేసుకునేటప్పుడు రకరకాల పౌడర్స్ మార్చుకుంటూ చేసుకుంటే కూడా బాగుంటుంది. అవునండి. ఇప్పుడు ఇలా నువ్వుల వేపుడు, మీరు నువ్వులు చేస్తున్నారు కదా, కొద్దిగా మసాలా కారం టైప్ లో ఏమైనా కొట్టుకొని అది 2 minutes మూత పెడదామండి. 2 minutes పెడదామా? 2 minutes పెడదాం.
కొద్దిగా ఫ్రై అవుతుంది. ఓకే, ఈ పౌడర్ ఏంటండి? నువ్వులు, వెల్లుల్లి, కారం, ఉప్పు. నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసి ఈ పౌడర్ చేసుకున్నారు. అవునండి. సో ఇది మనకి మెయిన్ ఫ్లేవర్ అన్నమాట ఈ వేపుడుకి, అంతేనా? ఓకే, వేసేసుకోవటమేనా? వేసేసుకోండి. కొద్దిగా పసుపు వేసి లైట్గా. వేపుడు కదండి, అందుకని ఎక్కువ వేస్తాం. చూసుకోండి. మరి ఈ వేపుడు ఎవరు నేర్పించారు మీకు? అంటే ఇలా వెల్లుల్లి కారం యాడ్ చేస్తే బాగుంటుంది అని. మామూలుగా అన్ని ఫ్రైస్ చేస్తాం కదండి. అన్ని ఫ్రైస్ లో ఇలా పౌడర్ కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరి కాంబినేషన్ బదులు ఇట్లా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. ఓకే ఓకే, కొద్దిగా వేద్దాము. ఫ్రై కదండి. బాగా కారం తింటారా మీరు? లేదండి, నార్మల్. అంటే ఇందులో నువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి అంత ఘాటు రాదంట. ఘాటు రాదు. ఓకే, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్. ఓకే, అంతే అండి. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది. చాలా ఈజీ. చాలా ఈజీ. అరటికాయ ముక్కలు ఉడికించి పెట్టుకోకపోయినా చిన్నగా కట్ చేసుకోవడం మూలన మనకి చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇది కూడా ఒక చిట్కా లాంటిది. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే పచ్చి ముక్కలు కూడా తొందరగా వేగిపోతాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం? కట్టేద్దామా? సైడ్ డిష్ గా బాగుంటుందేమో కదా ఇది. పొడి వేసారు కాబట్టి అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. గార్నిష్ కోసం కాజు, కొద్దిగా వేయించిన జీడిపప్పు. జీడిపప్పు. కొత్తిమీర. వేయించిన కొత్తిమీర. ఓకే ఓకే అండి. సో రెడీ అండి. ఓకే ఓకే, మరి అరటి నువ్వుల వేపుడు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి నువ్వుల వేపుడు తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అరటికాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి నువ్వుల వేపుడు రెడీ. ఓకే అండి, మరి అరటికాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో నువ్వుల కాంబినేషన్ లో వేపుడు, ఓకే, అంటే కొద్దిగా వెల్లుల్లి కారం అవి కూడా యాడ్ చేశారు దానికి. ఓకే, ఇక్కడ ఏంటంటే బజ్జీ పులుసు. ఓకే, సో ముందు బజ్జీ పులుసు చూసేద్దాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ వేపుడు టేస్ట్ చూద్దాం. బాగుంది కాంబినేషన్, నువ్వులు ఇంకా వెల్లుల్లి. యా, అంటే ఆ కారపొడి లాస్ట్లో యాడ్ చేశారు కదా, సో దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయింది. బాగున్నాయి రెండు. సో రెండు డిష్లు బాగానే ఉన్నాయండి, ఇద్దరు బాగా చేశారు. సో అంటే ఇలా బజ్జీలా చేసుకొని పులుసు అనేది ఐడియా బాగుంది. ఓకే, ఇలా నువ్వుల కాంబినేషన్ ఇంకొంచెం నువ్వులు పెంచితే బాగానే ఉంటుంది. ఎందుకంటే అంటే వెల్లుల్లి వేస్తున్నారు కదా, వెల్లుల్లి వేస్తున్నప్పుడు కొంచెం ఆ ఘాటు నువ్వుల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో రెండు డిష్లు బాగున్నాయి. పులుసులో ఇంకొంచెం చింతపండు కొంచెం మగ్గాలి, కొంచెం పులుపు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంది. కొంచెం బెల్లం వేస్తుంటే కొద్దిగా బ్యాలెన్స్ అయ్యేదేమో. ఏదన్నా కొంచెం బెల్లం కానీ పంచదార వేస్తే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది, బట్ ఇంకొంచెం మగ్గితే అది బాగుండేది. సో ఈరోజు నువ్వుల కాంబినేషన్లో చేసిన వేపుడు ఓకే బాగుంది. సో శ్వేత గారు విన్నర్ అన్నమాట. ఇలా వచ్చేసింది. ఒక్కసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి పెద్ద హాయ్ చెప్పండి. పెద్ద హాయ్ చెప్పనా? ఓకే, సో ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా పెద్ద హాయ్. మీరు కూడా రాజుగారు. రాజుగారు మీరు కూడా హాయ్ చెప్పండి. ఓకే, సో అందరికి కూడా పెద్ద హాయ్ అండి. ఓకే, సో శ్వేత గారు కంగ్రాచులేషన్స్. సో సింపుల్ గా ఫ్రై చేశారు, అందులో పౌడర్ యాడ్ చేసి విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్.
అండ్ రమ గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అరటికాయతో చూసారు కదండి ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. సాస్ తయారు చేసేటప్పుడు సాస్లో పంచదారతో పాటు కొద్దిగా క్యారెట్ పేస్ట్ కూడా వేసినట్లయితే ఆ సాస్కు మరింత టేస్ట్ వస్తుంది. మరి ఈరోజు మనం చూసిన 4 వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన సోయా నట్ పులావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సోయా, కాజు, బాదాం, పిస్తా, అక్రూట్, తర్వాత రైస్ మనకు తెలుసు కదా. బాస్మతి రైస్ కూడా మనకు బ్రౌన్ రైస్ రూపంలో దొరుకుతుంది. పెరుగు, మసాలా దినుసులు. ఈ డిష్ ఒక రకంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉందండి. సోయాలో కావాల్సిన ప్రోటీన్, అంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది అంటే ఆ ప్రోటీన్ ఎందుకు కావాలి, ఎలా కావాలి, ఎంత మోతాదు తీసుకుంటే మంచిది అనేది కూడా తెలియాలి. మనకు పిండి పదార్థాలకి బాస్మతి రైస్, ఈ నట్స్ మూలంగా ఎంతో ఇంపార్టెంట్ ఫ్యాట్, బట్ ప్రపోర్షన్ ఇంపార్టెంట్. 60%, 50 to 60% బ్రౌన్ రైస్, 20 to 30% సోయా, మిగిలిన 10% ఈ నట్స్ తీసుకుంటే చాలా చక్కటి బ్యాలెన్స్ ఉన్న ఆహారంగా తయారవుతుంది ఈ సోయా నట్స్ పులావ్. ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి, తర్వాత జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ చేసే విధంగా ఈ డిష్ ఉందండి. బాగుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన రవా కాజు లడ్డు. చాలా కామన్ అండ్ ఫేమస్ స్వీట్ అనమాట. బాంబే రవా, క్యాష్యూ నట్, షుగర్ అండ్ లిటిల్ మిల్క్. ఇప్పుడు ఇందులో షుగర్, రవా ఇవి రెండు మేజర్గా వాడతాము. రెండు కూడా ప్రాసెస్డ్ ఫుడే. సో రవా కాజు లడ్డు నాట్ వెరీ హెల్దీ అండి. అంత హెల్దీ అని మనం చెప్పలేము. ఊరించే వంటలో చూసిన అరటి బజ్జీ పులుసు, అలాగే అరటి నువ్వుల వేపుడు. అరటికాయ బజ్జీ పులుసు, అరటికాయలు, శనగపిండి, కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసాము. ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం అనే పద్ధతి కూడా ఒక 20 yearsగానే చూస్తున్నాం. ఏదైనా బజ్జీ చేయాలనుకోండి, ఇంతకుముందు మన అమ్మమ్మల్లో అడగండి మీరు, వాళ్ళు సింపుల్గా శనగపిండి కాస్త అది కొంచెం క్రిస్పీగా రావాలంటే బియ్యపిండి అంతే, అంతవరకే యాడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంకా టేస్ట్ కావాలి, ఇంకా రుచికరంగా ఉండాలి అని కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాం. అక్కడే డేంజర్. సో అది కూడా తగ్గించాలి. మళ్ళీ చింతపండు, టొమాటోస్, అరటికాయలు, నువ్వుల వేపుడిని దీన్ని గనక పోలిస్తే హ్యాండ్స్ డౌన్ అరటికాయ నువ్వుల వేపుడు బాగుందండి. అరటికాయలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్సలెంట్. అసలు వెల్లుల్లిని ఆయిల్లో వేసి వేపి అరటికాయని తర్వాత నువ్వుల పొడి చల్లితే వచ్చే ఆరోగ్యం ఇంకా అసలు టూ గుడ్. మీకు ఒక విషయం తెలుసా, వెల్లుల్లిపాయ పచ్చిగా అలా తినడం కంటే కూడా అలా లైట్గా దాన్ని రోల్లో కానీ చేత్తో కానీ దాన్ని దంచేసి నూనెలో వేపితే ఆ పోపులో అప్పుడు వచ్చే కెమికల్స్ కానీ అవి బాగా పనిచేస్తాయి. అలా చేసినప్పుడే కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి బాడీలో బ్లడ్ చిక్కబడకుండా, క్లాట్ ఫామ్ అవ్వకుండా, స్ట్రోక్స్ రాకుండా చూసుకుంటుంది. సో అరటికాయ నువ్వుల వేపుడు నో డౌట్ అండి, మనకు అరటి బజ్జీ పులుసు కంటే అరటికాయ నువ్వుల వేపుడు సూపర్. తర్వాత రవ కాజు లడ్డు. ఆ రవని బాంబే రవ బదులుగా గోధుమ రవ్వ వాడి, షుగర్ బదులుగా బెల్లం వాడి, కాజు వాడితే మేబీ పోషక విలువలు బాగుంటాయని చెప్పచ్చు. కానీ సోయా నట్స్ పులావ్ ఇది కొంచెం డిఫరెంట్ అండి. మనం రెగ్యులర్గా వండే వంటకం కాదు, కానీ సోయా నట్స్ పులావ్ బాగుంది. మనం రెగ్యులర్గా వండే వంటకం కాకపోయినా అందులో పోషక విలువలు బాగున్నాయనుకోండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో సోయా నట్స్ పులావ్, అరటి నువ్వుల వేపుడు ఇవాల్టి రెసిపీస్లో టాప్ రెసిపీస్. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు కూడా ఒక మంచి బహుమతిని అందుకోండి. సో రాజు గారు, ఈరోజు సోయా నట్ పలావ్ బాగుంది, ఓకే, కాజు రవ్వ లడ్డు ఇంకా బాగుంది. ఓకే, సో రెండు కూడా మంచి స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ డిఫరెంట్ కాంబినేషన్స్ లో వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బై. బాయ్.